Friends, today I am going to explain the important one topic, relative velocity. Velocity of one body with respect to another body is called relative velocity. Let two bodies A and B moving with velocities VA and VB, one in same direction. A and B are moving with velocities VA and VB in the same direction. Velocity of B with respect to A is VBA. ఇలా రాయాలి. ముందు దేని వెలాసిటీ చెప్తున్నామో అది ముందు రాయాలి. విత్ రెస్పెక్ట్ టు చెప్పింది తర్వాత రాయాలి. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ బి విబి మైనస్ విఏ. విత్ రెస్పెక్ట్ టు చెప్పేదాన్ని మైనస్ తీసుకోవాలి. దేనిదైతే చెప్తున్నామో అది ముందు రాసుకోవాలి. విబి మైనస్ విఏ. అలాగే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ VBA ఈక్వల్ టు VAB ఈక్వల్ టు VAB ఈక్వల్ టు VA మైనస్ VB. Second one, in opposite directions. Velocity of A with respect to B is VAB equal to VA plus VB. ఈ డైరెక్షను VB, ఇది VA. ఆపోజిట్లో తీసుకున్నట్లయితే ఇది VB, ఇది VA. VA మైనస్ VB అవుతుంది. VA మైనస్ ఆఫ్ మైనస్ VB ఈక్వల్ టు VA ప్లస్ VB. ఇక్కడ VB ప్లస్ ఉంది కాబట్టి మనము అట్లా ఎలా రాసుకోవాలంటే ఇది మైనస్ అవుతుంది. ఆర్ VAB ఈక్వల్ టు VA మైనస్ VA మైనస్ VB ఈక్వల్ టు మైనస్ ఆఫ్ VA ప్లస్ VB అవుతుంది. అంటే జనరల్గా రాసేటప్పుడు VA ప్లస్ VB ఇట్లా రాస్తాము. కానీ మనకు పర్టికులర్గా డైరెక్షన్ మనం డయాగ్రామ్ ఇచ్చాను కాబట్టి అప్పుడు ఇట్లా రాసుకోవాలి. అలాగే వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A ఈజ్, ఇది నేరుగా సరిపోతుంది. VBA ఈక్వల్ టు VB మైనస్ VA కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ VA అవుతుంది. అప్పుడు VB ప్లస్ VA అవుతుంది. కాబట్టి ఇన్ వెక్టార్ ఫామ్ VBA ఈక్వల్ టు మైనస్ VAB అవుతుంది.
మ్యాగ్నిట్యూడ్స్ సేమే కానీ డైరెక్షన్స్ మాత్రము అలా వస్తాయి. జనరల్గా విఏ మ్యాగ్నిట్యూడ్స్ తీసుకున్నట్లయితే విబిఏ ఈక్వల్ టు విఏబి ఇట్లా సరిపోతుంది. డైరెక్షన్ మాత్రము ఇట్లా రివర్స్ అవుతుంది. ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ ఇన్ జనరల్గా తీసుకున్నట్లయితే లెట్ two bodies A and B moving with velocities VA and VB making angle theta between them. Let theta be the angle between them. Then velocity of B with respect to A or velocity of A with respect to B in general is VA square plus VB square minus 2VA VB cos theta. If theta equal to 90 degrees, VBA equal to VAB equal to root of VA square plus VB square అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. Two trains of length 300 meter and 200 meter moving with velocities 20 meter per second and 10 meter per second. Find the time taken to cross each other, one in same direction, two in opposite directions. ఒక ట్రైను ఒక ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేయాలంటే అది దాని లెంగ్త్ని క్రాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎన్ ఎలక్ట్రిక్ పోల్, దిస్ ఈజ్ ద ట్రైన్. టు క్రాస్ ద ఎలక్ట్రిక్ పోల్ ద ట్రైన్ మస్ట్ ట్రావెల్ ఇట్స్ లెంగ్త్. అలాగే ట్రైన్ క్రాస్ బ్రిడ్జి, ఒక బ్రిడ్జిని క్రాస్ చేయాలంటే ట్రైన్ లెంగ్త్ని ప్లస్ బ్రిడ్జి లెంగ్త్ని కూడా ట్రావెల్ చేయాలి. ఇక్కడ ఇంకొక ట్రైన్ను క్రాస్ చేయాలంటే ఆ రెండు ట్రైన్ యొక్క లెంగ్త్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. కేస్ 1 ఇన్ సేమ్ డైరెక్షన్ రిలేటివ్ వెలాసిటీ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ దైర్ వెలాసిటీస్. 20 డిఫరెన్స్ 10 అంటే 10 మీటర్ పర్ సెకండ్ రిలేటివ్ వెలాసిటీ అవుతుంది. టైమ్ టేకన్ టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వి రిలేటివ్. డిస్టెన్స్ అంటే రెండు ట్రైన్లు క్రాస్ అవ్వాలంటే వాటి టోటల్ లెంగ్త్ని అవి కవర్ చేయాలి. 300 ప్లస్ 200 బై 10 ఈక్వల్ టు 500 బై 10 ఈక్వల్ టు 50 సెకండ్స్ అవుతుంది. ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ కేస్ 2లో వి రిలేటివ్ ఈక్వల్ టు 20 ప్లస్ 10 20 ప్లస్ 10
equal to 30 meter per second. Time taken t equal to d by Vr equal to 500 by 30 ఈక్వల్ టు ఒక జీరో క్యాన్సిల్ అవుతుంది 50/3 సెకండ్స్ ఆర్ 16.7 సెకండ్స్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఏ ట్రైన్ ఆఫ్ 150 meter లాంగ్ A train of 150 meter long is going towards north at a speed of 10 meter per second. A parrot flies at a speed of 5 meter per second towards south parallel to railway track. Time taken by parrot to cross the train. V relative equal to, here both are moving in opposite directions. Relative velocity equal to sum of their velocities equal to 10 plus 5 equal to 15 meter per second. Here to cross the train or the train crosses the parrot, distance travelled equal to length of the train, d equal to 150 meter. Then time taken to cross equal to d by Vr equal to 150 by 15 equal to 10 seconds అవుతుంది. ఇవి 1 dimension. 2 dimensionలో the wind is blowing from south at 10 meter per second, but to a cyclist it appears blowing from the east at 10 meter per second. The velocity of cyclist is here velocity of wind with respect to cyclist equal to velocity of wind minus velocity of cyclist. This equal to velocity of wind plus of minus velocity of cyclist. Now velocity of cyclist equal to velocity of wind minus velocity of wind with respect to cyclist. Velocity of wind with respect to cyclist. This equal to, this is vector form, and in general velocity of cyclist, here both are in perpendicular directions.
Blowing from south means towards north, velocity of wind, and from the east, this is velocity of cyclist. మనం తీసుకునేటప్పుడు ఇటు గమనించండి, ఇలా 4 క్వాడ్రాంట్స్ తోటి ఒకటి రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. 4 క్వాడ్రాంట్స్ వచ్చాక ఫస్ట్ మనము వెలాసిటీ ఆఫ్ విండ్ తీసుకోవాలి. వెలాసిటీ ఆఫ్ విండ్ వచ్చేసి టువర్డ్స్ నార్త్ ఉంది, ఇది వెలాసిటీ ఆఫ్ విండ్, మైనస్ వెలాసిటీ ఆఫ్ విండ్ విత్ రెస్పెక్ట్ టు సైక్లిస్ట్. హియర్ వెలాసిటీ ఆఫ్ విండ్ విత్ రెస్పెక్ట్ టు సైక్లిస్ట్ ఫ్రమ్ ద ఈస్ట్ అంటే టువర్డ్స్ వెస్ట్ ఉంది, మనము మైనస్ తీసుకోవాలి కాబట్టి ఇది వెలాసిటీ మైనస్ అంటే టువర్డ్స్ ఈస్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్ అవుతుంది. ఇది వెలాసిటీ ఆఫ్ విండ్ విత్ రెస్పెక్ట్ టు సైక్లిస్ట్ మైనస్ అవుతుంది. మనకు కావాల్సింది ఇది. అకార్డింగ్ ట్రయాంగిల్లా తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ సైక్లిస్ట్, వెలాసిటీ ఆఫ్ విండ్ ప్లస్ ఆఫ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ విండ్ విత్ రెస్పెక్ట్ టు సైక్లిస్ట్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సైక్లిస్ట్ వచ్చింది. వీసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ విండ్ స్క్వైర్ ప్లస్ my velocity of wind with respect to cyclist square is equal to 10 square 100 plus 10 square 100. 100 కామన్ రాస్తే 1 plus 1 2. This equal to 100 into 2 equal to 10 root 2 kmph వెలాసిటీ ఆఫ్ సైక్లిస్ట్ వచ్చింది. ఇప్పుడు డైరెక్షన్ కావాలి మళ్ళా, అంటే టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే 10/10 ఈక్వల్ టు 1, థీటా ఈక్వల్ టు 45 degrees. ఈ డైరెక్షన్ ఈస్ట్, ఇది నార్త్ కాబట్టి 45 degrees అంటే కరెక్ట్గా నార్త్ ఈస్ట్ వస్తుంది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ సైక్లిస్ట్ ఈజ్ 10 root 2 kmph అలాంగ్ నార్త్ ఈస్ట్ కానీ ఈస్ట్ ఆఫ్ నార్త్ కానీ తీసుకోవచ్చు. అనదర్ ఎగ్జాంపుల్, షిప్ ఏ streams down north at a speed 8 kmph and ship B due west at a speed of 6 kmph. Velocity of A with respect to B is, మనకు VAB కావాలి. Velocity of A with respect to B equal to VA minus VB equal to VA plus of minus VB. Ship A down streams down north అంటే this is velocity of A, and ship B due west, this is VB. మనకు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కావలసినప్పుడు ఇంతకు ముందు మాదిరిగానే ఇలా 4 క్వాడ్రాంట్స్ రాసుకోవాలి. అప్పుడు ముందు వెలాసిటీ ఆఫ్ ఏ ఈ డైరెక్షన్ ఉంది, ఇది వెలాసిటీ ఆఫ్ ఏ. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ బి వెస్ట్ ఉంది, మైనస్ కాబట్టి ఈస్ట్ అవుతుంది,
ఇది మైనస్ విబి అవుతుంది. ఇది రిజల్టెంట్ ఇది అవుతుంది. దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అవుతుంది. ఇది వెక్టార్ ఫాము. విఏబి ఈక్వల్ టు both are in perpendicular directions. VA square plus minus VB square equal to 8 square 64 plus 36 equal to 100 equal to 10 kmph. మనకు వెలాసిటీ తెలిసింది. ఇప్పుడు యాంగిల్ కావాలి. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు 6/8 అంటే 3/4. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3/4 అంటే ఈక్వల్ టు 37 degrees అవుతుంది. అంటే మనం రాసుకునేటప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతామో అది ముందు రాసుకోవాలి, ఎక్కడికి వెళ్తామో తర్వాత రాయాలి. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 3/4 అంటే 37 degrees ఉంది. మనము ఈస్ట్ వైపుకి వెళ్తున్నాము. ఈస్ట్ ఆఫ్ నార్త్ నుంచి ఉంది కాబట్టి ఈస్ట్ ఆఫ్ నార్త్ నుంచి ఈస్ట్ వైపుకి 37 degrees అని అర్థం అన్నమాట. లేదా ఇది 37 అంటే ఇది 53 degrees కదా, అలా కూడా తీసుకోవచ్చు. థీటా డాష్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 దట్ ఈజ్ 53 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. ఎక్కడికి వెళ్తున్నామో అది ముందు చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామో అది తర్వాత చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నామో ఇక్కడ నార్త్కు వెళ్తున్నాము ఈస్ట్ నుంచి కాబట్టి నార్త్ ఆఫ్ ఈస్ట్. ఇక్కడ 37 degrees ఈస్ట్ ఆఫ్ నార్త్ అంటున్నాము. అంటే నార్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాము, ఈస్ట్కు వెళ్ళాలి కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో అది ముందు చెప్పాలి, ఎక్కడి నుంచి వెళ్తున్నామో అది తర్వాత చెప్పాలి. ఇంకొక ప్రాబ్లము. షిప్ ఏ ఈజ్ మూవింగ్, ఇది ఇయర్స్లో ఇచ్చినట్టు PYQs ప్రాబ్లం. షిప్ ఏ మూవింగ్ వెస్ట్వర్డ్ with a speed of 10 kmph and ship B 100 kilometer south of A is moving with a speed of 10 kmph. The time after which the distance between them becomes minimum is. This is 100 kilometer. Ship A the speed of 10 kmph and ship B the speed of 10 kmph. This is also equal to 10 kmph. This is 10 kmph. Let the time t after which they will be
in minimum distance, let x be the distance travelled in this time, both A and B. The remaining is 100 minus x. Let x be the distance travelled by A and B in t seconds. This is the minimum distance between A and B after t seconds, that is x. Let t be the time and x be the distance travelled by the two ships. After which the distance between them becomes minimum. Distance between A and B, S equal to root of 100 minus x whole square plus x square. This is the displacement or distance between A and B. Distance S is minimum when ds by dt equal to 0. Therefore, ds by dt, d by dt of root of 100 minus x whole square plus x square equal to 1 by 2 root x. 2 root 100 minus x whole square plus x square into x differentiation 2 into 100 minus x plus 2x, this equal to 0. ఈ మొత్తము అటు వెళ్తే 0 అవుతుంది. అప్పుడు minus 200 plus 2x plus 2x equal to 0. 4x equal to 200, x equal to 50 meter. No, 50 meter, they travel 50 meter distance when the distance between them is minimum. అంటే వాటి మధ్య మినిమమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కటి 50 మీటర్ ట్రావెల్ చేశాయి. నౌ టైమ్ టేకన్ t ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ ఈక్వల్ టు 50 by 10 ఈక్వల్ టు 5 hours అవుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే PYQsలో ఇచ్చిన క్వశ్చన్ అన్నమాట ఇది. నెక్స్ట్ రెయిన్ అంబ్రెల్లా. Rain is falling vertically down to a man walking due east with velocity Vm. Falling down, let VR be the velocity of rain. Now velocity of rain with respect to man. Rain is falling vertically down and
to a man walking due east with velocity Vm Vr. Velocity of rain with respect to man Vrm equal to velocity of rain minus velocity of man. This equal to velocity of rain plus minus velocity of man. By the velocity of man plus aithe, this is minus velocity of man. This is the velocity of rain with respect to man. Rain with respect to man, this is velocity of rain. In which direction he should hold his umbrella to protect from rain కూడా కనుక్కోవాలి. So velocity of rain with respect to man equal to root velocity of rain square plus velocity of man square. Direction tan theta equal to opposite side by adjacent side, velocity of man by velocity of rain, and theta equal to tan inverse of Vm by Vr with vertical towards east. అది మనము రెయిన్లో ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో అలా మనం అంబ్రెల్లాను పట్టుకుంటాం కాబట్టి ఇది అంబ్రెల్లా డైరెక్షన్ అవుతుంది. tan inverse Vm by Vr with vertical towards east. దీని మీద రెండు ఎగ్జాంపుల్స్. రెయిన్ ఈజ్ ఫాలింగ్, ఎప్పుడైనా ఇది మర్చిపోకూడదు. వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ రెయిన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్. రెండవసారి చెప్పేది మైనస్ తీసుకోవాలి. మనము డయాగ్రామ్ను కూడా అదే మాదిరిగా రాసుకోవాలి. Rain is falling vertically with a speed of 30 meters per second. A boy rides a bicycle with a speed of 12 meters per second in east to west. Direction. In which direction he should hold his umbrella? Rain is falling vertically down. Person moving from east to west. This is velocity of boy. This is minus velocity of boy.
velocity of rain with respect to boy or man equal to velocity of rain minus velocity of man plus of minus velocity of man. Tan theta direction resultant this equal to square root of 30 square plus 12 square. This is velocity, resultant velocity of rain with respect to boy or man. 30 స్క్వేర్ 6 కామన్ రాసినట్లయితే 6 స్క్వేరు ఇక్కడ 5 మిగులుతుంది కాబట్టి 25, ఇక్కడ 2 మిగులుతుంది కాబట్టి 2 స్క్వేర్ 4. దిస్ ఈక్వల్ టు 6 రూట్ 29 meter per second with the velocity of rain with respect to boy. Angle tan theta equal to opposite side by and velocity of boy by velocity of rain equal to 12 by 30 equal to 2 by 5. Theta equal to tan inverse of 2 by 5 with vertical towards west. మనం వెళ్ళే డైరెక్షన్లో అంబ్రెల్లా పట్టుకుంటాం కదా, అది మాత్రం మర్చిపోకూడదు. అదే గుర్తుపెట్టుకోండి. మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో అటువైపే పెట్టుకోవాలి, అంబ్రెల్లాను పట్టుకుంటాం. Sixth one, now seventh one. A person walking at 4 meters per second finds raindrops falling slantwise into his face with a speed of 4 meters per second at an angle of 30 degrees with vertical. Actual speed of raindrop is this is velocity of rain and this is velocity of rain with respect to man. This total angle is, this angle is 30 degrees. This also 30 degrees. 4 meters per second. This is total 4 meters per second. From diagram, this is velocity of man. Sin theta equal to, from diagram sin theta, sin 30 degrees sin 30 degrees equal to Vm by Vrm equal to Vm by Vrm 4 అని ఇచ్చారు. Therefore Vm equal to 4 into sin 30 degrees equal to 4 into 1 by 2 అంటే 2 వస్తుంది. ఈక్వల్ టు
2 మీటర్ పర్ సెకండ్ ఇంతవరకు. నెక్స్ట్ అగైన్ రిమైనింగ్ sin 30 degrees ఈక్వల్ టు విఆర్ బై ఇది 2 మీటర్ పర్ సెకండ్ అయితే ఇది కూడా 2 మీటర్ పర్ సెకండే అవుతుంది. విఆర్ బై విఎం. విఆర్ కావాలి మనకు. సో విఆర్ ఈక్వల్ టు sin 30 degrees విఎం బై విఆర్. రివర్స్ పడింది. విఎం బై విఆర్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. విఆర్ ఈక్వల్ టు విఎం బై sin 30. విఎం బై sin 30. విఎం ఈక్వల్ టు 2 by sin 30 1/2 equal to 4 meter per second. This is the velocity of rain అన్నమాట. ఒక్కొక్క మోడల్కి ఒక ప్రాబ్లం ఇచ్చాను. మోడల్స్ కవర్ అయ్యాయి. దిస్ ఈజ్ అబౌట్ రిలేటివ్ వెలాసిటీ బోత్ ఇన్ 1 dimension and 2 dimension. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్గా చెప్పండి. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. డౌట్స్ మళ్ళీ క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.